సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు శాసనసభకు రావాలి. 10 సంవత్సరాలు వారి పరిపాలనలో తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి చర్చించాలని నేను అడుగుతున్నా. ఈనాడు పదే పదే బావమార్దులు శాసనసభ ఏర్పాటు చెయ్యి, కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో, రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగిందో చర్చిద్దామని వారు అంటున్నారు. అయ్యా, మీ బావమార్దుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా. బావమార్దులతో పాటు మీ మామను కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు శాసనసభకు రావాలి. 10 సంవత్సరాలు వారి పరిపాలనలో వారు తీసుకున్న సంక్షేమ పథకాలు, తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి చర్చించాలని నేను అడుగుతున్నా. అదే విధంగా 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వారు మనకు వారసత్వంగా అందించిన 8,11,000 కోట్ల రూపాయల అప్పుకు అసలు మిత్తిగా ప్రతి సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం కడుతున్నాం. ఈ అప్పుల భారం మనం మోస్తున్నాం. మా అక్కలు ఆలోచన చేయాలి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు సంవత్సరానికి మన అసలు మిత్తి కలిపి 6,500 కోట్ల రూపాయల భారం ఉంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు నాకు ప్రభుత్వాన్ని అందించిన తర్వాత ప్రతి నెల 7,500 చొప్పున సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు, తప్పులకు ఈరోజు నేను పాయమాలు కడుతున్నా.